చూస్తున్నాం. ఇమానిల్ అనుకుంటున్నా. ఎలా కనిపిస్తుంది అంటే తను ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం ఉంటుంది కదా తనకు, ఇంకా ఆల్రెడీ చూసినాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. అయ్యో సుమన్ శెట్టి ఫస్ట్లో అంటే డల్గా అనిపించింది, ఇప్పుడు ఓకే పర్లేదు ఉండగలుగుతాడు. కరెక్ట్ అంటే అది నీ చేతిలో నా చేతిలో లేదు కదా. అయ్యో నాకు తెలీదు, నేను అసలు చూడనది. ఓకే ఇమ్మానిలే. నేను అసలు చూడను బిగ్ బాస్. నేనైతే ఇమ్మోకే ఓటేస్తున్నా. ఇమ్మో ఇంకా సుమన్ శెట్టి. బిగ్ బాస్ అయితే చూస్తున్నా, అది కాకపోతే పర్టికులర్గా దాని మీద లీనమైపోవడం కాదు, అది నాకు టైం ఉన్నప్పుడు చూస్తాం అంతే. కాకపోతే చాలా మంది చెప్తారు పైసలు ఎందుకు వేస్ట్ అవుతాయి, బిగ్ బాస్ ఎందుకు, ఇది చేసుకోవచ్చు 10 అంటే ఏ సెక్టర్ అది. ఇప్పుడు పార్క్ ఎంతమంది 1000 మంది వస్తున్నారు అంటే పార్క్ ఎందుకు రాస్తాను మీకే పని పట్టలేదు అంటే ఈ టైం అనేది ఫ్రీ టైం, ఒక 2 hours ఉండాలి. అట్లనే ఒక 1/2 hour అనేది ఒక వర్క్ షో, ఒక సినిమా అంటే 3 hours వల్ల ఉండాలి. బిగ్ బాస్లో అయితే పర్టికులర్గా నాకు క్లారిటీ ఉన్నది అయితే సుమన్ శెట్టి. ఎందుకున్నానంటే ఆయన బిగ్ బాస్ రాకముందే ఒక ఇంటర్వ్యూలో చూసిన, తేజ గారికి ఒక రూమ్ కట్టి ఉండండి, రూమ్ కట్టి ఉంచండి అంటే ఆయన అన్నాడన్నమాట, మీకోసము నాకు లైఫ్ ఇచ్చారు కదా అని అంటే ఆయన నేను కొత్త వాళ్ళతో సినిమా తీస్తా కదా, ఎప్పుడైనా రోడ్ ఎక్కేసినప్పుడు ఆ రూమ్ తీసుకొని ఉంచుతా అంటే ఆ క్యారెక్టర్ అనేది బిగ్ బాస్లో వచ్చినప్పుడు కాదు ముందుగానే ఉంది కదా. అలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సన్ అయితే నాకు తెలిసి నిజంగా క్యారెక్టర్ ఉందని నేను అనుకుంటాను. ఎందుకంటే రియల్ లైఫ్లో ఉంటేనే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాడో లేదు, రియల్ లైఫ్ లేదు అక్కడైతే ఉంటుంది కదా. రియల్ లైఫ్లో నెగిటివ్గా ఉండి బిగ్ బాస్లో మంచిగా ఉంటాడంటే అట్లా ఇందనేది గత 5 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టినప్పుడు ఆయన చూసిండు కాబట్టి నాకు తెలిసి అయితే ఆయన బెస్ట్ పర్సన్ నేను అనుకుంటున్నా. నాకైతే సంతే రిమైనింగ్ అనేవి ఎవరు నచ్చలేదు, ఎందుకంటే చిన్న నెగిటివ్ వింటున్నాం ఇంకొక అమ్మాయి గురించి, నేను ఆమె గురించి నా మైండ్లో ఉంది, పేరు వచ్చింది అంతే. కాకపోతే ఏది నిజమో అబద్ధం అనేది అనలేం, ఎందుకంటే ఇంటర్వ్యూలో వస్తూ ఉన్నాయి. ఆ నిజమో అబద్ధం అనేది పబ్లిక్గా మనం చూడడం తప్ప వాళ్ళు మనం జడ్జ్ చేయలేం. ఎందుకనంటే 2 అంటే ఒక రూపాయి కొన్ని 2 బొమ్మలు అటువైపు ఇటువైపు ఉంటాయి కాబట్టి మనం ఒకళ్ళు డిసైడ్ చేయడానికి అవతల వాళ్ళ క్యారెక్టర్కి మనం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన క్యారెక్టర్ మంది, వాళ్ళ పబ్లిక్ అది. ఇప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ పెట్టినాం కదా, ఎవరిని అడిగిస్తున్నాం కదా, వాళ్ళ మీద క్యారెక్టర్ మీద బ్యాట్ చేసేయాలంటే మంచిది కాదు. ఎందుకంటే మంచి అని చెప్పలేం, చెడు అని చెప్పలేం, చెడు అని చెప్పకూడదు. ఇమానియల్ అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ది బెస్ట్ కమెడియన్, ఎందుకంటే ఆ పర్సన్ లేకపోతే ఇంత కామెడీ కూడా ఉండదు. ఎందుకంటే మొన్న అగ్గిపెట్టి మచ్చావని, లేకపోతే ఏ మ్యాన్ ఫిషెస్ అని చెప్పేసి అట్లా ఉంటుంది, ఆయనది సాంగ్ అవని, ఆయన మంచిగానే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఆయన లేకపోతే మిస్ అవుతాం, కామెడీ అయితే ఖచ్చితంగా మిస్ అవుతాం. తనూజ ఇమాన్యుల్ అనేది, తనూజ అంటే సింపుల్ చెప్పాలంటేనా హీరోయిన్కి కమెడియన్కి కంపేర్ చేయొద్దు. హీరోయినే, కమెడియనే అంతే. ఇంకా ఆయనది ఫస్ట్ చెప్పిన అంత పర్టికులర్ గా ఇంట్రెస్ట్ లేదు నాకు. అక్కడైతే లేరు. సుమన్ శెట్టి మెయిన్ అంటే మంచి పర్సన్ అంటున్నాం కాబట్టి మంచి వాళ్ళకి వస్తే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను అంతే. యాక్టర్కి వద్దు కానీ యాక్టరే కాకపోతే మంచి క్వాలిటీ కూడా ఉండాలి కదా నా ఇంటెన్షన్. రాము రాథోడ్ అనేది ఆయన పాటల ద్వారా చూసినాము, ఆయన కూడా మంచి పర్వాలేదు. ఎందుకనంటే చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. ఆస్కార్ అక్కడ ఉన్నదైనా, లేకపోతే దుబాయ్ వెళ్ళడమైనా, లేకపోతే వరల్డ్ది వాళ్ళు బయట కంట్రీ వాళ్ళు కూడా మన సాంగ్ పాడుతుంటారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం. మ్యాక్సిమం ఏంటంటే గుంటంకులు ఎలిమినేట్ అవ్వడం చాలా మంది హ్యాపీ అనిపించింది అన్న. ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్లో ఉండి ఒక గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడవు, నువ్వు ఎన్ని రోజులు నిరాశ ఇచ్చినా తిండి కోసం ఎంత ఉన్నా కూడా ఏం ఉపయోగం లేకుండా పోయిందన్న. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఏంటంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళావంటే ఫస్ట్ అంతకన్నా గుండెకి ఎక్కువ మరి బిగ్ బాస్కి వెళ్ళావు కదా, బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి నేను కంపల్సరీ ఎలిమినేట్ చేశారు అన్న. ఎలిమినేట్ అవుతున్నా కూడా చాలా మంది ఎలిమినేట్ అవడం చాలా చాలా బెస్ట్. ఎందుకంటే రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గుడ్డంకులు బస్సులోంచి వెళ్ళిపోతున్నాడు, బస్సు అంటున్నా కారులోంచి వెళ్ళిపోతున్నాడు చూసినాం. పాప వెళ్ళిపోవడం అనేది బాధ అనిపించింది కొంచెం. ఫేరే కదా, తన బిహేవియర్ బట్టి ఉంటుంది అన్న. ఎందుకంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ లో ఉండి ఇట్లా చేశాడు కదా. చాలా మంది రీతు చౌదరి వెళ్తారు, ఎందుకంటే ఆమె బయట అసలు 100% చెప్తున్నా బిగ్ బాస్ లోంచి రీతు చౌదరి వెళ్ళదు.
ఎందుకంటే ఆమె వెళ్ళిపోతే పవన్ కూడా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతాడు. కంపల్సరీ ఆమె వల్లే బిగ్ బాస్కి రేటింగ్ వస్తుంది కాబట్టి ఆమెను తీసేయరు. ఎంతవరకు ఇంకా లవ్ ట్రాక్ ఎక్కువ వెళ్ళిపోతే తప్ప ఆమెను మాత్రం తీసేయరు. 100% అదే. సో మెయిన్ తనే అని అంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో రీతు చౌదరి గారు. అవునవును. అంటే మేబీ బయట ఉన్న ఎలిగేషన్స్ పరంగా తన్ని ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ చూడాలంటే ఏదో ఒక ట్రాక్ ఉండాలా, ఒక టాపిక్ అనేది ఉండాలా. ఆమె ఉంటే ఏంటంటే పవన్ తో పెట్టడమో, రొమాన్స్ చేయడమో, లేకపోతే ఎనీథింగ్ చేయడం వల్ల బిగ్ బాస్ కొంచెమైనా చూడబుద్ధి అవుతుంది. ఇంకేమనీలు ఉన్నవా, ఎంతవరకు నా లవర్ అంటున్నాడు. ఆమెనంటే ఇంతవరకు చూడలేదంట. మరి ఆ అన్న ఏం చేస్తున్నాడో ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఎంతవరకు బిగ్ బాస్ కి నా లవర్ ఆడుంది, నా లవర్ ఏడుంది, నా పక్కన ఉందా, నా చేయి పట్టుకుందా, చపాతి ఉందా, పులియర్ కలుపుతున్న విధిలో ఉంటున్నారు తప్ప అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళా అన్న ఆలోచన మర్చిపోయారన్న జనాలు నిజంగా. దాంట్లో రామురాథోడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, అన్న మాత్రం బయట ఎట్లా కష్టపడ్డాడో బిగ్ బాస్ కూడా అంతే కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ వీక్ కెప్టెన్ తనకే కదా ఇచ్చారు. అవునవును. అంటే మరి ఎలా ఆడతారంటారు? ఓకే, తను కూడా ఫైనల్ వరకు రావచ్చు అనుకున్నా మాక్సిమం. ఎందుకంటే అందరూ ఒక్కొక్క టాపిక్ లో నా లవర్ గురించి అది అని చెప్పి అందరూ అంటే తను మాత్రం ఒక వేలో అంటే నేను బిగ్ బాస్కి వచ్చాను ఇట్లా ఆడాలి ఇట్లా ఇదిలో ఉన్నాడు. కానీ ఏంటంటే అందరూ కనిపిస్తున్నారు, తను కనపడట్లా. ఫైనల్ వరకు రావచ్చు మాక్సిమం. డిమోనియన్ పవనా ఇంకా అన్న గురించి చెప్పుకున్న వేస్ట్లే అన్న. ఇంకా తనుజ అక్క ఓకే బెటర్, అక్క పర్లేదు. లిస్ట్ లో టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తారు ప్రజెంట్? తనుజ అక్కే అనుకుంటున్నా మాక్సిమం. తనుజ టాప్ 5 కానీ ఏంటంటే అక్కలో ఒకటే నచ్చింది. ప్రతి విషయాన్ని ఎందుకు ఎమోషనల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. ఫైర్ గట్టిగా మాట్లాడడం, గట్టిగా చేస్తే ఆమె ఉంటది. ఆమె బయట ఉన్న ఎట్లా లోపలికి ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఉంటూ చేస్తే ఆమె ఫైనల్ వరకు రావచ్చు. దాని మీకు వాళ్ళలో నచ్చని వాళ్ళు అంటే లైక్ వీళ్ళు చాలా డిలేగా ఇది ఉన్నారు, వీళ్ళు ఎందుకు వచ్చారన్న ఎవరికైనా అంటే ఎవరిని చూసాను అనిపించింది వాళ్ళు? ఓకే, ఈ పవన్ ఈ రీతు అక్క బయట ఎట్లా ఉందో బిగ్ బాస్ వెళ్ళి కూడా అట్లాగే చేస్తుంది అన్న. ఎందుకంటే నీ చుట్టూ 10 కెమెరాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూపిస్తా ఉన్నాయి కదా. కొంచెం బయట ఎట్లా ఉన్నా లోపలికి వెళ్ళిన తర్వాత మనం బిగ్ బాస్కి వెళ్ళాము, ఇట్లా చూస్తున్నాం, జనాలు 2 రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు, మనం అక్కడ దాకా వెళ్ళాం, మన థాట్ అని మర్చిపోయి ఎవరితో కల నన్ను అర్థం చేసుకున్నావు, నువ్వు నా పక్కన ఉంటావు, నా గోరుముద్దలు తినిపిస్తావు, నా లైఫ్లో నాతో ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు బిగ్ బాస్కి? అసలు నీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చినా కొంచెం బెటర్ కదా. సుమన్ శెట్టి గారు గేమింగ్ అంటే ఏమంటారు? ఓకే, ఆమె కూడా కొంచెం బెస్ట్. ఆమె పనిలో ఆమె ఉంటది ఇంకా అంతే. సుమన్ శెట్టి గారు ఓకే సారీ అతను కదా. ఓకే బెటర్ తను కూడా బాగానే ఆడుతున్నాడు. ఓకే, తను కూడా ఎట్లా అంటే తను ఎంత ఘనంగా అంటే బ్యాడ్ గా మాట్లాడిన ఎంత చేసినా తన పని చేసుకుని పోతున్నాడు. ఓకే, రాము రాథోడు, సుమన్ శెట్టి గారు బెస్ట్. కొంచెం రీతు కాదు, తనుజ అదే తనుజ, రాము రాథోడను, సుమన్ శెట్టి, ఈ 3 ముగ్గురు. టాప్ 5 మాక్సిమం 100% రాము రాథోడే రావాలి, విన్నర్ అవ్వాలనుకుంటున్నా. అదే ఎందుకు అదే చెప్తున్నా కన్నా, బిగ్ బాస్కి వెళ్ళింది ఒక విధంగా చేసే ఇవ్వరు మీరు. తను ఇన్ని రోజులు రాము రాథోడ్ గురించి ఇంతవరకు ఒక బ్యాడ్ అనేది రాము బ్యాడ్ అని రాలేదు. ఒక బెస్ట్ తను మాత్రం. ఒకవేళ తనుజాకి వచ్చినా ఐఎమ్ హ్యాపీ. సీనియర్ పర్సన్ ఆయన భరణి గారు కూడా ఉన్నారు కదా, ఆయన గురించి మీరు చెప్పాలి. ఎంత సీనియర్ అయినా ఏం లేదు, ఆటలేంది జనాలు యాక్సెప్ట్ చేయరు కదన్నా. ఆయన ఆడట్లేరంటారా? ఆడట్లేదని చెప్పట్లేదు, కానీ జనాలు అనేది తనకి వెళ్ళి ఎక్కువ పాజిటివ్ అని చూపించట్లేదు. ఫోకస్ ఇమ్మనిలేనా, నేను కెమెరా ముందు కూర్చొని నా లవర్ ఎక్కడున్నాడు జనాలందరూ యాక్సెప్ట్ చేస్తారన్నా. కానీ ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే నాగార్జున సార్ కూడా ఎమోషనల్ అయ్యారట. ఇది మరీ షాకింగ్ అసలు నిజంగా. మాట్లాడతావా? కంటిన్యూ. నాగార్జున సార్ ఇది ఎమోషనల్ అయిపోయారంట. సార్ నిజం చెప్తున్నా, నాగార్జున సార్ బిగ్ బాస్ అంత ఘనంగా పెట్టి అన్ని కెమెరాలు పెట్టి టయానికి ఫుడ్ పెట్టి బెడ్లు ఇస్తున్నారు కదా, అట్లా మీరు చెప్తే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. రేపొద్దున వేరే అతను కూడా అంతే, నా లవర్ ఎక్కడుందో, నా తిని ఎక్కడుందో, తను ఫుడ్ తిందో తినలేదో నా కోసం ఆలోచిస్తుంది నన్ను విధిలో ఉంటారు. దయచేసి అలాంటివి ఎంకరేజ్ చేయమాకండి ప్లీజ్. ప్రెసెంట్ ఇప్పుడు రాము రాథోడ్ గారు టీమ్ కెప్టెన్ అయ్యారు, మరి తను ఎలా అంటే బాగానే లీడ్ చేస్తారనుకుంటున్నారు? బాగానే చేస్తాడు ఆయన, బాగానే చేస్తాడులే. కానీ ఇమానుయేల్ ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటాను నేను. ప్రేమ సక్సెస్ అయ్యి ఆడవ కాకు బయటకు వచ్చి నా పెళ్లి చేసుకుని కంపెనీ పిల్లలను కానీ వాళ్ళు కూడా జబర్దత్తులోకి తీసుకురా. ఇప్పటిదాకా తన లవర్ ని చూడలేదని అంటున్నారు, అది అంటున్నారు. ఏడుతుండే పదే అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, అలా తీసుకోవడం కరెక్ట్ అంటారా? పదే ఆడ పాప మొన్ననేలే చెప్పింది, మొన్ననే చెప్పిండు, ఒక్కసారే చెప్పిండు, నిజాతికి చెప్పిండు. ఆయనకు కూడా పెళ్లి కావాలని కోరుకుంటున్నాను నేను బయటికి రా. అంటే ఈ వంశం పైన నాగార్జున గారు కూడా విన్న తర్వాత నాగార్జున గారు కూడా ఎమోషన్ అయ్యారంట. అవును, మరి నాకు కూడా ఏడుపు వచ్చింది.
నీకు కూడా బాగా అనిపించింది? బాగా అనిపించింది, నిజాతికి చెప్పిండు. అందుకే ఆయన పెళ్లి కావాలని కోరుకుంటున్నాయి. ఏమానేలు అందరు బులిబులి ఏమానేలు కొట్టాలి పెళ్ళికి. మిగతా వాళ్ళ టీమ్మేట్స్ గేమ్ ఎలా ఉందమ్మా? మన ఆర్మీది బాగానే ఉంది. మరి ఆమె సేవ్ అయినందుకు కూడా రీతు సోదరు లేదు మళ్ళీ ఏడ్చింది అని దాన్ని పాడగాను ఏడవద్దని చెబితే ఏడుతుంది. దాని ఆమె బాగానే ఉంది. మరి సంజనా గారిని తిట్టిండు. మా దమ్ము సిరీజ పాపం కొద్దిగా మారింది. ఆమె బాగానే మారింది. మన నాగార్జున సార్ గురించి డైలాగ్ చెబుదాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బాగా జడ్జిమెంట్ ఇచ్చిండులే. చెప్పండి. ఏం చెప్పిందంటే మంచి వాళ్ళకేమో సూరి, చెడ్డ వాళ్ళకేమో డాన్ డాన్. అయితే దేనికంటే ఇది మన రాము రాహుతుని ఆయన చూసినా అది ఆమె సంజన ఏమన్నదంటే ఏడు నుంచి వచ్చి నువ్వు అని అనంతగా దాన్ని నాగార్జున సార్ అంటగా నువ్వు ఏడు నుంచి వచ్చి నువ్వు అది చూపి అని చెప్పిండు నాగార్జున సార్ సంజన గారికి. అదొకటి చెప్పిండు. మళ్ళీ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి బాలెంత గురించి చెప్పిండు. భలే బాగా చెప్పిండు నాగార్జున సార్. అందుకే కింగ్ నాగార్జున గారు అయిండు. ఏమండు అమ్మా నువ్వు బాలెంతో నీకు ఆకలేస్తుంది అని చెప్పిండు ఆడవాళ్ళ గురించి. అందుకని ఆయన గురించి డైలాగ్ చెప్పింది నేను నాగార్జున గారికి. సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉందమ్మా? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇంకా కామెడీ వెళ్ళాలి బయటకి. ఆయనది ఇప్పుడిప్పుడే వస్తుంది బయటికి. మంచి ఆయన కదా పాప, ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు. వస్తుందిలే, కామెడీ చేస్తాడు ఆయన, బాగానే చేస్తాడు. అంటే చివరికి విన్నర్ ఎవరు అవుతారు అనుకున్నాం? మీరు అన్నది కొన్ని విషయాలు అవుతున్నాయి, అంటే మీరు బాగా దీన్ని అనలైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి మేబీ అయిండొచ్చు. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? భరణి గారా సీనియర్, లేదంటే రాము రాథోడ్ గారా, లేదంటే ఇమోనియన్ గారా, లేదంటే సుమన్ శెట్టి గారా, తనుజ గారా, దమ్ము సిరిజ, ఎవరు అని ఎవరు బాగా? నేను బాగా అసలు ఇమానీలే అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వల్ల ఈ సీజన్ బిగ్ బాస్ నడిచేది. ఎంటర్టైన్మెంట్ ఆయన వల్లే ఎక్కువ క్రియేట్ అవుతుంది అని. అవును, మరి వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు కదా. వీళ్ళు గేమ్ ఒకటే, ఇప్పుడు డిమాండ్ పవన్ గేమ్ ఒకటే ఆడేది. ఆయన మరి పవన్ కళ్యాణ్ ఆర్మీ గారు ఆయన మొన్నటి నుంచి ఆడుతుండు. వీళ్ళు ఎవరు ఆడినా కొద్దిగా గేమే కానీ ఆడేది. ఎంటర్టైన్మెంట్ జనాలను ఎవరు చేస్తుండ్రో అంత మూలకు కూర్చుంటారు. అంటే రీతు చౌదరి గారు కూడా పిల్లల కుర్రాల గుండెని అట్రాక్ట్ చేసుకుంటుంది, తన వల్ల కూడా ఇది ఆడుతుందని చెప్తున్నారు రీతు చౌదరి వల్ల. అవును, అదే అంటే ఆమె చేయడానికి పోయింది అందులోకి, అందుకే కాబట్టి ఆమె అదే చేస్తుంది. కానీ చూసి అది కూడా ఇసుకొస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ మోసం చేస్తుందిగా, దానికోసమే. కానీ అది చూసినా కూడా ఎంతైనా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలిగా. ఎంటర్టైన్మెంట్ అంటే మన వెళ్ళే ఎత్తుండి ఈ సీజన్కి బాగా జనాలు చూస్తానికి. అదే నిజం కూడా అదే. ఆయన వల్ల ఈ సీజన్ బిగ్ బాస్ మంచిగా నడుస్తుంది. ఇమానుయేల్ గారు ఏంటి ఇమానుయేల్ గారు ఆయన వల్లే ఈ సీజన్ నడిచేది. ఇదే నిజం జరిగేది. కావాల్సింది కూడా ఇమానుయేలే. బాగానే కష్టపడుతుంది. నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? మీరు ప్రీవియస్ లో ఎలాగైతే చెప్పారో హరిత హరీష్ వెళ్ళారని, ఈ వీక్ కూడా అంటే నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారు అనుకున్నా? అందాజా మీరు చెప్పారు. నా అందాదుగా లేదు, తెలుగు రాదుగా పోరా ఏందో ఉంది పేరు, తెలుగు రాదుగా ఫ్లోరా గారు. ఫ్లోరా మీ పేరు లక్ష్మీపాపనా? లక్ష్మీపాప అయితే అంటే ఆమె గేమింగ్ అనేది సరిగ్గా లేదు, ఆడట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అంతేనా? గేమింగ్ అంటే ఆమె చేత కట్టలేదు, గేమ్ లేదు, ఆమె ఎంటర్టైన్మెంట్ లేదు. ఆమె వల్ల ఏం లేదు, ఈజీ లేదు. లక్ష్మీపాప ఆమె అయింది, ఫ్లోరా గారే అయింది నెక్స్ట్. ఆమె నెక్స్ట్ అయ్యేది ఆమె ఖచ్చితంగా. ఆమె తను అంత యాక్టివిటీగా లేదు, ఆమె వల్ల ఏమి ఈజీ లేదు దాంట్లో బిగ్ బాస్ లో. ఎందుకంటే ఆమె తెలుగు రావట్లేదు, యాక్షన్ చేయడానికి, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి రావట్లేదు. మరి గేమ్లు ఆడటానికి కూడా పాపం బలంగా లేదు. అందుకని నెక్స్ట్ అయ్యేది ఆమె.